వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్ నుండి మీకు స్వాగతం పలుకుతున్న కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్ నుండి ఈరోజు మనము హిస్టరీ డిస్కస్ చేసుకుందాం. హిస్టరీలో పార్ట్ 1 నుండి మనం డిస్కస్ చేసుకుందాం. చాలా బేసిక్స్ నుండి ఎవరైతే నాన్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో, ఎవరైతే సైన్స్ చదువుతున్నారో, ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్నారో, ఎవరైతే బిఎస్సి డిగ్రీ అంటే ఏదైతే సంబంధించిన సబ్జెక్ట్ ఎవరికైతే ఉండదో వాళ్ళకి మరి చాలా బేసిక్స్ నుండి ఈరోజు నేను హిస్టరీ చెప్పబోతున్నా. మీకు తెలుసు, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనం ప్రతి ఒక్కరూ హిస్టరీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాలని ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మహానుభావుడు చెప్పారు, హిస్టరీ తెలుసుకోలేని వాడు హిస్టరీ సృష్టించలేడని. అందుకే మనం ప్రతి ఒక్కరూ హిస్టరీ తెలుసుకుంటే మనం మరి హిస్టరీ అనేది క్రియేట్ చేయొచ్చు. ఈరోజు మనము హిస్టరీ స్టార్ట్ చేసుకున్నాం చాలా బేసిక్స్ నుండి. హిస్టరీ చూసుకుంటే వాట్ ఈస్ మీన్ బై హిస్టరీ? హిస్టరీ అనేది గ్రీక్ పదం. హిస్టరీ అనేది గ్రీక్ పదం అంటే హిస్ట్రోయికా అనేది ఒక హిస్టరీ అనేది గ్రీక్ పదము. హిస్టరీ అనేది గ్రీక్ పదము. ఫస్ట్ టైం హిస్టరీ గ్రీక్ పదం. హిస్టరీ హిస్టరీ అనేది గ్రీక్ పదం. హిస్టరీ మీన్స్ వచ్చేసి హిస్ట్రికా. వాట్ ఈస్ మీన్ బై హిస్టరీ అంటే హిస్ట్రికా వచ్చేసి హిస్టరీ వచ్చేసి గ్రీక్ పదం, గ్రీక్ వర్డ్. వాట్ ఈస్ మీన్ బై హిస్టరీ అంటే హిస్టరీ వచ్చేసి హిస్ట్రికా అనే పదం నుండి, గ్రీక్ నుండి వచ్చింది. హిస్ట్రికా అని గ్రీక్ పదం నుండి వచ్చేసింది హిస్ట్రికా అనేది. ఇప్పుడు మనం హిస్టరీ చూసుకుంటే హిస్టరీ అంటే ఏమంటే, హిస్టరీ వచ్చేసి ద నాలెడ్జ్, స్టడీ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. డెఫినేషన్ వచ్చేసి హిస్టరీ వచ్చేసి ద నాలెడ్జ్, స్టడీ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఇస్ కాల్డ్ హిస్టరీ. అంటే హిస్టరీ అంటే ఏం లేదండి, ఏదైతే సైంటిఫిక్ గా ఎవిడెన్స్ ని స్టడీ చేస్తామో దాన్నే హిస్టరీ అంటాము. హిస్టరీ అనేది ఒక గ్రీక్ పదము. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, హిస్టరీ అనేది గ్రీక్ పదము. హిస్టరీకా దీన్ని గ్రీక్ పదం అంటాము. హిస్టరీకా మీనింగ్ ఏమంటే ద నాలెడ్జ్, స్టడీ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఈజ్ నౌన్ యాజ్ హిస్టరీ. అంటే మనము చరిత్ర అనేది ఎలా అంటే మన ముత్తాతల నుండి, మా నాన్నల కాలం నుండి, మా ముత్తాతల కాలం నుండి హిస్టరీ ఉందని, అది హిస్టరీ కాదు. అది వచ్చి హిస్టరీ అని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే ద సైంటిఫిక్ నాలెడ్జ్ టు ఇన్వెస్టిగేషన్. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి మనం స్టడీ చేస్తే దాన్ని మనము హిస్టరీ అంటాము. ఇప్పుడు చూసుకుంటే ఫాదర్ ఆఫ్ ది హిస్టరీ చూసుకుంటే, ఫాదర్ ఆఫ్ ది హిస్టరీ చూసుకుంటే హిరోటోస్ అనే వ్యక్తి ఫాదర్ ఆఫ్ ది హిస్టరీ. ఎవరండి ఫాదర్ ఆఫ్ ది హిస్టరీ వచ్చేసి హీరోడోస్. ఎవరు? హీరోడోస్. ఫాదర్ ఆఫ్ ది హిస్టరీ ఎవరంటే హీరోడోస్ అంటామండి. ఎవరు? హీరోడోస్. ఫాదర్ ఆఫ్ ది హిస్టరీ ఎవరండి? హిస్టరీ ఫాదర్ ఎవరు? హీరోడోస్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ ది హిస్టరీ అంటాము. ఈయన ఇంత మంచి పని ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఫాదర్ ఆఫ్ ది హిస్టరీ బిరుదు వచ్చిందంటే, చూసుకుంటే మనము ఒకటి వీళ్ళకి ఇచ్చిన బిరుదు ఎవరంటే, ఈయనని మరి గ్రీక్ ఫిలాసఫీ ఉన్నారు. గ్రీక్ ఫిలాసఫర్ ఉన్నారు. ఈయనకి ఫాదర్ ఆఫ్ ది హిస్టరీ ఇచ్చినందుకు, హిట్రోస్ అనే వ్యక్తి ఫాదర్ ఆఫ్ ది హిస్టరీ కదా. ఈయనకు ఒక వ్యక్తి ఈయనకి ఈ టైటిల్ ని డినోట్ చేసిన, ఎవరు? ఫాదర్ ఆఫ్ ది హిస్టరీ. ఆ వ్యక్తి పేరు వచ్చేసి
సిస్రో 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 వచ్చేసి గ్రీక్ ఫిలోసఫర్. ఆయన ఇస్రో వచ్చేసి హిస్టరీ ఫాదర్ ఆఫ్ ది హిస్టరీ ఎవరికి టైటిల్ ఇచ్చినారు? హీరోటోస్ కి ఇచ్చినారు. ఈయన ఫాదర్ ఆఫ్ ది హిస్టరీ అని ఈయనకి ముందు ఎలా తెలిసిందంటే 499 బీసీలో టు 497 బీసీ ఒక వార్ జరుగుతుంది. ఎవరికి మధ్య అంటే గ్రీక్ అండ్ ఇరానియన్ కి మధ్య, గ్రీక్ అండ్ పర్షియాకి మధ్య వర్సెస్ పర్షియా అంటే ఈ రోజు ఉన్న ఇరాన్ పర్షియాకి మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం గురించి, ఆ వార్ గురించి హిట్రోస్ అనే వ్యక్తి ఆయన ద హిస్టరియస్ అని బుక్ లో రాస్తారు. ద హిస్టరియస్ అనే బుక్ లో రాసినారు. అందుకే ఈయనకి ఫాదర్ ఆఫ్ ది హిస్టరీ అని అన్నారు. తర్వాత చూసుకుంటే ఒక పాయింట్ తర్వాత డిస్కస్ చేసుకుందాం. మనము హిస్టరీ టైం పీరియడ్స్ అంటే మనం హిస్టరీని ఎలా చదువుకుంటాం అంటే వాట్ ఈస్ టైం డిఫరెన్స్ బిట్వీన్ హిస్టరీ అంటే మనం చదివే పాస్ట్ హిస్టరీ చూసుకుంటే ఈ రోజు హిస్టరీ చూసుకుంటే టైం డిఫరెన్స్ ఉంటుంది. ఆ టైం డిఫరెన్స్ గురించి ఈరోజు చదువుకుందాం. ఫస్ట్ ఇప్పుడు హిస్టరీ చూసుకుంటే ఇప్పుడు ఒక పాయింట్ ఆరిజిన్ గా తీసుకుందాం. ఒక పాయింట్ ఆరిజిన్ గా తీసుకుందాం. ఒక పాయింట్ ఆరిజిన్ 0 తీసుకుందాం. ఒక పాయింట్ 0 ఏదైతే 0 నుండి లెఫ్ట్ సైడ్ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. మనం గ్రాఫ్ లో మ్యాథమెటిక్స్ లో తీసుకుంటాం కదా. 100 బీసీ, 200 బీసీ, 300 బీసీ సో ఆన్ అట్లా అనుకోండి. ఇదైతే ఇక్కడ ఉంటాయో 100 AD, 200 AD, 300 AD. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త వినండి. డిఫరెన్స్ చూసుకుందాం. ఫస్ట్ డిఫరెన్స్ ఏడీకి డిఫరెన్స్, తర్వాత బీసీకి డిఫరెన్స్, తర్వాత బీసీఈకి డిఫరెన్స్, తర్వాత సిఈకి డిఫరెన్స్. ఫస్ట్ మనము ఇవి తెలుసుకుంటే మనము హిస్టరీ అనేది చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు, చాలా ఈజీగా చదువుకోవచ్చు. దేర్ ఆర్ ది బేసిక్ టర్మ్స్ ఇన్ ది హిస్టరీ ఏడి, బీసీ, బీసీ అండ్ సిఈ. చూసుకోండి ఫ్రెండ్స్. ఏడి అంటే ఇప్పుడు ఫస్ట్ ఇది చూసుకుందాము. బీసీ అంటే బిఫోర్ క్రిస్ట్. బీసీ అంటే ఏం ఫ్రెండ్స్? బిఫోర్ క్రిస్ట్. క్రిస్ట్ అంటే జేసస్ గారు పుట్టక ముందు, అంటే జేసస్ గారు పుట్టక ముందు ఏదైతే హిస్టరీ జరిగిందో, ఏదైతే చరిత్ర జరిగిందో దాన్ని మనం బీసీ అంటాము. పేర్లలో ఉంది బీసీ మీన్స్ బిఫోర్ క్రిస్ట్. మన జీసస్ గారు పుట్టక ముందు ఏదైతే చరిత్ర జరిగిందో దాన్ని బీసీ అంటాము, బిఫోర్ క్రిస్ట్. దీన్ని 0 నుండి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ ని, లెఫ్ట్ సైడ్ ఉన్న ఇయర్స్ ని మనం ఏమంటాము? బీసీ అంటాము, అంటే బిఫోర్ క్రిస్ట్ అంటాము. బిఫోర్ క్రిస్ట్ అంటాం ఏదైతే జీసస్ గారు పుట్టక ముందు, బిఫోర్ బర్త్ జీసస్. తర్వాత చూసుకుంటే ఏడి ఆఫ్టర్ బర్త్ అంటే 0 నుండి ఆరిజిన్. ఏడి అంటే మన జీసస్ గారు పుట్టిన తర్వాత ఏదైతే చరిత్ర జరిగిందో దాన్ని మనము అనిమో డొమనీ అంటాము. అనిమో డొమినీ అని అంటాము. దీన్ని ఈ టైం పీరియడ్ ని వచ్చేసి మనము ఏడి అంటాము. ఏడి అంటే అనోమో డోమనీ అంటాము ఈ పీరియడ్ ని. తర్వాత చూసుకుంటే బ్రో నువ్వు రాసినావు ఏడి బీసీకి ఎక్స్ప్లెయిన్ చేసినావు, మరి బీసీఈ సిఈ అని ఎందుకు రాసినావు అంటే చూసుకోండి ఫ్రెండ్స్. బీసీ అనేది బిఫోర్ క్రిస్ట్. అది ఒక రిలీజియస్ టెస్ట్ లాగా ఉంటుంది. అందుకే చాలా మంది ఈ రోజు మోడర్న్ హిస్టరియన్స్, మోడర్న్ ఆర్కియాలజిస్ట్ ఏం చేస్తారంటే ఇది ఒక రిలీజియస్ టెస్ట్ లాగా ఉంటుంది. బిఫోర్ క్రిస్ట్ అనే బీసీ అనే పదాన్ని వారు ఏం చేస్తారంటే బీసీ అంటే తర్వాత మన మోడర్న్ హిస్టరీ అంటే ఇప్పుడు జరుగుతున్న హిస్టరియన్స్ కావచ్చు, ఆర్కియాలజిస్ట్స్ కావచ్చు, ఏ బీసీని వాడకుండా బిఫోర్ బీసీని వాడతారు. అంటే బిఫోర్ కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరాగా
పలుకుతున్నారు. తర్వాత సిని కామన్ ఎరాగా పలుకుతున్నారు. బికాస్ ఆఫ్ ఎందుకంటే హిస్టరియన్స్ కి ఆ కిస్ట్ అనేది పదం ఒక రిలీజియస్ టెస్ట్ లాగా ఉంటది కదా, అందుకే వారు సిఈ కామన్ ఎరాగా పిలుస్తున్నారు. తర్వాత చూసుకుంటే ఇప్పుడు మోడర్న్ డే ఉన్న మన క్యాలెండర్